విజయవాడలో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. వందలాది మంది పాస్టర్లు, క్రైస్తవ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో దేశ శ్రేయస్సు, సమాజంలో నైతిక విలువల పెంపుదల, క్రైస్తవ సమాజ ఐక్యత వంటి అంశాలపై వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడలో సోమవారం స్థానిక హోటల్లో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వందలాది మంది పాస్టర్లు, క్రైస్తవ నాయకులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోలా ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ దేవ దండల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిషప్ రక్షణానందంతో పాటు పలువురు ప్రముఖ క్రైస్తవ నాయకులు పాల్గొని దేవుని వాక్యాన్ని బోధించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ క్రైస్తవ సమాజం ఐక్యంగా ఉండి దేశ అభివృద్ధి, సమాజంలో నైతిక విలువల పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించిన ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల మీద రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడుల విషయమే మేము చాలా అన్ని రకాలుగా మేము స్పందిస్తున్నాం. ప్రభుత్వం వారు ఎటువంటి క్రైస్తవుల పట్ల ఒక స్వచ్ఛతైన భావాన్ని ప్రకటన చేయడం లేదు. చాలా దారుణ విషయాలు ఏంటంటే, రోజు రోజుకి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఒక రకంగా ఆలోచిస్తే ఈ దాడుల్ని ప్రభుత్వమే మన ప్రోత్సహిస్తుందా అనే ఒక అనుమానం కూడా మాకు ఉంది. దయచేసి గమనించండి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి క్రైస్తవులపై, క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అటు వాటిని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, క్రైస్తవుల విషయంలో క్రైస్తవుల కొరకు ప్రత్యేకమైన చట్టం రావాలి. రాజ్యాంగం క్రైస్తవుల నిమిత్తమై ఈ యొక్క లోకంలో సర్వ హక్కులు మాకు కల్పించింది. ప్రచార నిమిత్తం అయితేనేమి, మాకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడంలో అయితేనేమి, రాజ్యాంగం కల్పించిన హక్కులు మాత్రం మేము తిరిగి అడుగుతున్నాం. రాజ్యాంగంగా మాకు కల్పించాల్సిన హక్కులు అయితే ఏమున్నాయో అవి మాత్రం మీరు కల్పించి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకించు, వాటి జరగకుండా మీరు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎటువంటి మందిరమైనా కూడా పర్మిషన్ లేదని చాలా మంది చెప్తూ ఉన్నారు. పర్మిషన్ కావాల్సిన అవసరాలు కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి క్రైస్తవులకు ప్రత్యేకమైన భద్రతా చట్టాన్ని మీరు తీసుకురావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, క్రైస్తవుల పక్షాన ప్రభుత్వం మేము ఉన్నామని ఒక భరోసా తెలపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ యొక్క విజయవాడ నడుగుండా మేము మా యొక్క విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఇది ఈ విధంగా ఈ జూన్ మాసంలో మన సమావేశం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం జయకరంగా జరగాలని చెప్పి మనందరం ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వచ్చాం. ఇది మన మధ్యకు మన ప్రియ సోదరులు డాక్టర్ కోలా ప్రసాద్ గారు రావడం కూడా చాలా సంతోషము. వారిని అభినందిస్తూ అందరూ ఒకసారి చప్పట్లు కొడదాం. మరోసారి ప్రత్యేకంగా గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మరి దేశ శ్రేయస్సును, సమాజంలో శాంతిని కోరే క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. మరి క్రైస్తవ నాయకులమైన మేమందరం ముక్త కంఠముతో, ఏకకంఠముతో ఈ దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ వారికి కూడా మా మనవి, ప్రభుత్వ వారికి మేము కోరేది, క్రైస్తవుల తరఫున మీరు నిలబడండి. ఎన్నికలకు ముందు మాకు ఏమైతే మీరు వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ మరి జరిగించడానికి ప్రభుత్వం వారు తగిన చొరవ తీసుకోవాలని, ముందుకు రావాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.